నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్డీఏ, యూపీఏ ఇన్ ద సెన్స్ ఇండి కూటమి, కాంగ్రెస్ మేజర్ రోల్ కాబట్టి గతంలో యూపీఏ అని ఉండేది, ఇప్పుడు ఇండి కూటమి అయింది. సరే, వీళ్ళు ఇరువురు అన్ని పార్టీలని సంప్రదిస్తున్నారు, మద్దతు అడుగుతున్నారు. ఎవరికైతే రాజ్యసభలో, లోక్సభలో బలం కాస్త ఎక్కువగా ఉంటుందో వాళ్ళని అడుగుతూ ఉన్నారు. వైసీపీకి కూడా మనకు తెలుసు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు ప్రస్తుతానికి. ఒక ఎంపీ జైల్లో ఉన్నాడు, మిథున్ రెడ్డి. సో మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి జైల్లో ఉన్నా కానీ మిథున్ రెడ్డికి అనుమతి ఇస్తారు ఓటు వేయడానికి. సరే, ఈ విషయంలో డెఫినెట్గా వైసీపీ మద్దతు అవసరం అనుకున్న వాళ్ళు మద్దతు అడగడం సమంజసం, పరిపాటి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి నుంచి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడని, జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చెప్పేశాడని ఆల్రెడీ మనం వార్తలు చూసాం. అయితే నిన్న జరిగిన కీలకమైన పరిణామం ఏంటంటే, కాంగ్రెస్ సీనియర్ నేత, కీలకమైన నేత జయరాం రమేష్ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి నాదేం లేదు, అంత జగన్మోహన్ రెడ్డిదే అని వైవి సుబ్బారెడ్డి చెప్పడం. మల్లికార్జున ఖర్గే మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ఆయన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన్ని పిలిపించుకుని మాట్లాడడం, ఇవి రెండు చర్చకు దారితీస్తున్నాయి. ఖచ్చితంగా కేవలం చర్చ దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక మీదనే ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే, సహజంగా అందరూ మాట్లాడుకునేదే. కానీ ఒక అడుగు ముందుకేసి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ప్రస్తుతం రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయరు అని జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్లో కూడా చెయ్యండి అని అడుగుతున్నాడా, ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడా అర్థం కాకుండా ఒక రకమైన సందిగ్ధమైన పరిస్థితుల్లో ఇటు ఎన్డీఏ కూటమికి దూరంగా, ఇటు ఇండి కూటమికి కాస్త దగ్గరగా ఈ విషయంలో కనిపించాడు. కాబట్టి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏమన్నా వైసీపీని, కాంగ్రెస్ పార్టీని కలపబోతోందా, వైసీపీని కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా తీసుకెళ్లబోతున్నారా అనే సంకేతాలు, సందేశాలు తిరుగుతున్న వేళ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. మీకేమనిపిస్తున్నాయి ఈ పరిణామాలు? ఉపరాష్ట్రపతి ఎన్నిక వరకే చూడాలా, లేదు భవిష్యత్తును కూడా ఇప్పుడే ఎత్తుక్కోవాలా, వైసీపీ భవిష్యత్తుని? అంటే ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని ఉపరాష్ట్రపతి ఎన్నిక కొన్ని పార్టీల యొక్క అస్తిత్వాన్నే దెబ్బతీసే పరిస్థితి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి రాజ్నాథ్ సింగ్కి మద్దతు ప్రకటించాడు. ఆయన ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యాడు. ఎన్డీఏ అభ్యర్థే మరి మా అభ్యర్థి అన్నట్టుగా సిపి రాధాకృష్ణన్కి, బొత్స సత్యనారాయణ కూడా ప్రకటించారు. అధికారికంగా వైసీపీ ఎంపీలు మరి రాధాకృష్ణన్కి ఓటేస్తారని ప్రకటించిన నేపథ్యంలో మేడా రఘునాథ్ రెడ్డి వెళ్ళి మల్లికార్జున ఖర్గేకి బొకే ఇచ్చారు. ఆ ఫోటో వైరల్ అయింది. అతనేమంటాడు, ఆయన నాకు సన్నిహితుడు, ఏదో మామూలు కర్ణాటక మా వ్యాపారాలకు సంబంధించి కలిశానన్నాడు. నా ప్రయాణం జగన్తోనే అని కూడా ప్రకటించాడు. కాకపోతే అసలు సుబ్బారెడ్డికి మరి ఫోన్ కాల్ జయరాం రమేష్ నుంచి, జయరాం రమేష్ సుబ్బారెడ్డికి ఫోన్ కాల్ చేస్తాడు. మల్లికార్జున ఖర్గే మేడా రఘునాథ్ రెడ్డిని కలుస్తాడు. రాహుల్ గాంధీ హాట్ లైన్లో జగన్తో మాట్లాడా? అంటే ఇప్పుడు కరెక్ట్ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇప్పుడు హాట్ లైన్ అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గుర్తొస్తుంది. కరెక్ట్ ఇది చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ హాట్ లైన్ అన్నాడు. అసలు హాట్ లైన్ ఇదనమాట. ఇప్పుడు యాక్చువల్గా జయరాం రమేష్ మరి చంద్రబాబుకి ఏం ఫోన్ చేయలేదు, లేదు మల్లికార్జున ఖర్గే అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయలనేమి కలవలేదు. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే స్పష్టంగా నిన్న ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు చెప్పారు ఏమని, ఎన్డీఏ భాగస్వామి పక్షం నాది, తెలుగుదేశం జనసేన. ఇవాళ తెలుగుదేశం అభ్యర్థి రాధాకృష్ణన్, జనసేన అభ్యర్థి రాధాకృష్ణన్. ఎన్నికలకు ముందే వాళ్ళ పొత్తు. అవును కదా, బహిరంగ పొత్తు. నీది దొంగ పొత్త. ఇది మనమనే మాట కాదు, షర్మిలే తిడుతోంది. అవును,
వాళ్ళ చెల్లెలే అంటోందన్నమాట. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, యాపొద్దన్న మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడా, నా మీద వైల్డ్ కామెంట్స్ చేస్తుంటాడు, యాపొద్దన్న రాహుల్ గాంధీ ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఓట్ స్టోరీ గురించి మాట్లాడా. ప్రతి పొద్దు మాట్లాడతారు నువ్వు గనక ఇండియా కూటమిలో చేరితే. ఇప్పుడు ప్రతి పొద్దు మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు అవినీతిని విమర్శిస్తాడు, ప్రతి పొద్దు రాహుల్ గాంధీ ఏపీలో ఓటు చోరీ గురించి మాట్లాడతాడు. ఒకవేళ ఓటు చోరీ గురించి మాట్లాడాలి రాహుల్ గాంధీ, దేని గురించి మాట్లాడమంటాడు, తిరుపతిలో 35,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేయటం, దొంగ ఓటు కార్డులు పుట్టించి తమిళనాడు కర్ణాటక నుంచి ఓటర్లను రప్పించి గురుమూర్తి ఎన్నిక గురించి మాట్లాడాలా. ఇతను ఓట్ చోరీయే పేటెంట్ ఈయన కదా ఏపీలో. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఎక్కడో శ్యామల్ నగర్లో ఒక అడ్రస్లో 156 ఓట్లు, పట్టాభిపురంలో ఒకే డోర్ నంబర్ మీద 700 ఓట్లు. రాహుల్ గాంధీకి తెలియదు ఆ విషయం. ఆయన పాపం మహదేవపురాలో బెంగళూరు సెంట్రల్లో ఒక డోర్ నెంబర్ మీద 70 ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇది అంతకు మించి ఇక్కడ 700 ఓట్లు ఒక డోర్ నెంబర్ మీద మా ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ జరిగాయి. అంటే ఇప్పుడు ఒకటి జాతీయ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, ఆయన ఎన్డీఏ కూటమి వైపా లేకపోతే ఇండియా కూటమి వైపా. మనకు గుర్తొస్తుంది చెన్నైలో మీటింగ్ గుర్తొస్తుంది, తమిళనాడు సీఎం స్టాలిన్ అప్పుడు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు మరి పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజనలో మనం కొన్ని సీట్లు కోల్పోతున్నాం, జనాభా ప్రాతిపదికన ఏదో ఇస్తున్నారు, దానివల్ల ఉత్తరప్రదేశ్ ఇంకా సీట్లు పెరుగుతాయి, బీహార్ అటు పెరుగుతాయి, మేము ఫ్యామిలీ ప్లానింగ్ పాటించి మేము కుటుంబ నియంత్రణ, ఆ రోజు ప్రభుత్వ పిలుపుకు స్పందిస్తే మా దగ్గర సీట్లు పోతే ఎట్లా అని వీళ్ళు మీటింగ్ పెట్టారు. అటు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు. ఆయన బీఆర్ఎస్ కేటీఆర్ కూడా అటెండ్ అయ్యాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోగా ఆయన ఏం చేశాడు, ఏదో ఒక లెటర్ ఒకటి పంపించి మొక్కుబడిగా వదులుచుకున్నట్టున్నాడు. అంటే ఇటు ఇండియా కూటమి చేపడుతున్న వాటిల్లో జగన్ యొక్క పాత్ర జీరో. పోనీ ఎన్డీఏలో నువ్వు భాగస్వామ్య కాదు అంటే అసలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ఇప్పుడు బలంగా ఉన్నప్పుడు ఈ పార్టీ వైపు ఎవరు తేరిపారి చూడలేరు. ఎప్పుడైతే బలహీనపడ్డాడో 151 నుంచి 11కు పతనమయ్యాడో వరుసగా ఏం జరిగింది, చీలికలు పీలికలు, వలసల వెల్లువ. ఎన్నికల ముందు చూసాం, ఎన్నికల తర్వాత చూసాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళంతా బాగుపడ్డారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు థంపింగ్ మెజార్టీతో ఎంపీలుగా గెలిచారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనం చూసాం వరుస పెట్టి, బాలశౌరి వల్లభనేని బాలశౌరి. ఇప్పుడు బాలశౌరి మీద ఆ రోజు మీరు ఎందుకని కన్నెర్ర చేశారు, ఏంటి బాలశౌరి చేసిన తప్పు? బాలశౌరి తన తోటి ఎంపీ మరి సీఎం అయ్యారు, ఆయన ఒక డిన్నర్ అరేంజ్ చేశారు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, మరి తన యొక్క సహచర ఎంపీలకు ఆయన డిన్నర్ ఇస్తే ఈయన అటెండ్ అయ్యాడు. పోయి బీఫామ్ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోమంటే ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డికి బీఫామ్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే దగ్గర తీసుకోవాలా, ఇప్పుడు సుబ్బారెడ్డి జయరాం రమేష్ దగ్గర తీసుకోవాలా? అంటే బాలశౌరికి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? బాలశౌరి పాపం యాక్చువల్గా ఆయన రాజశేఖర్ రెడ్డికి వీర భక్తుడు. ఓకే, అవును కదా. ఇప్పుడు ఆ పయనం ఆ ఫ్యామిలీతో మామూలుగా అతని పుట్టుక, అతని ఎదుగుదల, ప్రయాణం, అలాంటి వ్యక్తులను దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పక్షం నిట్ట నిలువుగా చీలిపోయింది. మొన్న సాయి రెడ్డి ఏమో రిజైన్ చేసేసి వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నాడు. ఒక 3 ఎంపీలు రాజ్యసభ నుంచి వెళ్ళిపోయారు, ఎవరు కృష్ణయ్య, లేకపోతే ఇటు మోపిదేవి వెంకటరమణరావు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక వైసీపీని నిట్ట నిలువున చీల్చబోతోందా? ఉన్న 7 రాజ్యసభ సభ్యుల్లో రేపొద్దున ఎంతమంది ఆయన చెప్పినట్టుగా ఎన్డీఏ రాధాకృష్ణన్ కొట్టేస్తారు, ఎంతమంది జయరాం రమేష్ ఖర్గే వీళ్ళ ప్రభావాలకు లోనై ఓకే మరి వాళ్ళ జగన్ మాట వినే పరిస్థితి లేదు అన్నట్టే అర్థం చేసుకోవాలా ఎంపీలు? అంటే బలహీనపడ్డాడు, ఓకే, పట్టుకోల్పోయాడు.
ఓకే. ఎప్పుడైతే పులివెందుల జడ్పీటీసీ డిపాజిట్లు పోయిందో ఇక అతను పార్టీపై పూర్తి పట్టు కోల్పోయినట్టుగా కనపడుతున్న పరిస్థితి అనమాట. ఎక్కడ అంత చిన్న ఎన్నిక పార్టీ మొత్తానికి ప్రభావితం చేస్తుందా? అంటే ఎన్నిక చిన్నదే, ప్రాంతం చాలా బలమైంది. ఓకే. ఏది అది వాళ్ళ సొంత ప్రాంతం, కరెక్ట్. అడ్డా ఏదో ఇప్పుడు పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా, వైఎస్ అడ్డా అన్న దీంట్లో ఇవాళ ఏమైపోయింది, అది కాస్త గడ్డ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో డిపాజిట్లు కోల్పోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి ఆ పార్టీలో లేదా? ఎంతమంది ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి గోడ దూకుతున్నారు? ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకున్న 7గురిలో పరిమళ నత్వాని అసలు వీళ్ళ మనిషి కాదు. అంతే అనుకోవాలా? ఆల్రెడీ వాస్తవానికి వాళ్ళ మనిషి కాదు, కానీ వీళ్ళ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యాడు. అంటే టెక్నికల్గా వైసీపీ ఎంపీ కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని ఆయన చేయలేరు. వక్ఫ్ బిల్లు వ్యతిరేకించమన్నారు. ఆ రోజు ఒక పెద్ద డ్రామా మనం చూసాం. మిథున్ రెడ్డి ప్రసంగం లోక్సభలో, లేకపోతే అవినాష్ రెడ్డి ప్రసంగం లోక్సభలో. ఇక్కడ రాజ్యసభలో అసలు విప్ జారీ చేయకుండా, ఇప్పుడు ఎలక్షన్కి ముందు రోజు విప్ జారీ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వదిలేసేదో మార్నింగ్ ఇచ్చామన్నారు. లేకపోతే అసలు ఆ రోజు పరిమళ నత్వాని మరి వక్ఫ్ బిల్కి మద్దతుగా అతను ఓటేయడం. ఇప్పుడు రేపొద్దున కూడా రాధాకృష్ణన్కి పడే మొదటి ఓటు వైసీపీ పరిమళ నత్వాని ఓటు. అందులో డౌట్ ఏముంది అసలు మనకి? ఇలాంటి పరిస్థితుల్లో పరిమళ నత్వాని లేకపోతే మేడా రఘునాథ్ రెడ్డి వీళ్ళతో ఇప్పుడు ఎంతమంది వెళ్ళబోతున్నారు? గొల్ల బాబురావు, లేకపోతే ఆయన ఎవరు అసలు నిరంజన్ రెడ్డే జెండా బీకేస్తారా? ఇప్పుడు ఈయన తరఫున కోర్టుల్లో వాదనలు చేస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి. అంటే ఇప్పుడు 7గురిలో మరి ఎంతమంది అటు ఇటు దూకుతున్నారు? అసలు లోక్సభ మీరు చెప్పారు, మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డి మరి సెప్టెంబర్ 9 అనుకుంటా ముహూర్తం షాట్. ఆ రోజు మరి సుప్రీంకోర్టు డెసిషన్ ఎలా ఉండబోతుంది? వివేకానంద రెడ్డి హత్య కేసులో అడిగిన నేపథ్యంలో సిబిఐ ఏం అఫిడవిట్ అయిపోతాను. అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరం అని కనుక వేస్తే బెయిల్ రద్దు అవుతుంది. ఇది కిరాతక హత్య కేసులో నిందితుడిగా అతనేంటి కత్తి వేలాడుతుంది అతని పైన. ఇప్పుడు అతను ఏం జరుగుద్దా? అరెస్ట్ జరుగుద్దా లేకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు. కరెక్ట్. మొన్న కూడా మనం చూసాం, రామ్ సింగ్ పై కేసు క్వాష్ చేసి పారేసింది. లేకపోతే సునీత ఆమె భర్తపై కేసు క్వాష్ చేసిన నేపథ్యంలో అందులో నుంచి వీళ్ళు బయటపడలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో అంతా పై వాళ్ళే అని అంటున్నాడు మంత్రి కూడా. ఆ పై వాళ్ళు ఎవరో తేలితే మీరు అన్నట్టు ఇక్కడ కూడా కత్తి వేలాడుతున్నట్టే. అంటే పైవాడెవరో చెబితే పైకే పోతామని చెప్పటం లేదా? నారాయణ స్వామి భయపడుతున్నాడా? అంతకుముందు కేసిరెడ్డి రాజు కూడా అలాగే మాట్లాడాడు. మనం మీడియాలో చూసాము. ఏమని? అంతిమ లబ్ధిదారు ఎవరో చెబితే ఇక నాకు అంతిమ గడియలే అన్నట్టుగా ఆయన మరి వాంగ్మూలం సిట్ ఇచ్చిన దీంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఒక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక వైసీపీ పార్టీని ఇన్ని విధాలుగా ఆలోచింపజేస్తుంది. అంటే బలంగా ఉంటే దీని జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే బలహీన పడిందో మరి ఇంకా అది జాతి సంపద అయిపోద్ది. ఎవరి వాట వాళ్ళు పీక్కుపోయే పరిస్థితుల్లో పీలికలు అయ్యే స్థితికి ఈ పార్టీ మరి ఇలా దిగజారిందంటే కారణం ఏంటి? నాయకుడు పట్టుకోల్పోవడం, క్యాడర్లో ఒక రకమైనటువంటి మొరాలిటీ దెబ్బతినడం, లీడర్స్ అందరూ కూడా వాళ్ళ సెల్ఫిష్ ఎజెండాలు ఏది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ మనం చూసాం శాసన మండలి కౌన్సిల్లో ఏది ఒక 3-4 రాజీనామాలు చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయకుండా మోషన్ రాజు అటబెట్టు కూర్చుంటాడు చైర్పర్సన్. ఆయన కౌన్సిల్లో ఇప్పుడు మనం చూసాం ఎవరో బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్ చక్రవర్తి, లేకపోతే కర్రి పద్మశ్రీ, ఆమె ఎవరో గతంలో డిప్యూటీ మేయర్గా ఉండేవామె విజయవాడ జకియా ఖానా. ఇప్పుడు అక్కడ శాసన మండలిలో చీలిక, రాజ్యసభలో ఆల్రెడీ గతంలో 4 వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 3-4 వెళ్ళిపోతారా?
అంటే డొల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడం లేకపోతే వచ్చి చేరడం ఇదంతా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఎటువైపు అనేది తేల్చుకోవడంలో కీలకమైనటువంటి అంశంగా వైసీపీ ముందు ఉండొచ్చేమో. ఎన్డీఏనా లేదా ఇండి కూటమే అనే విషయంలో ఇదే పెద్ద విషయమేమో బహుశా వైసీపీకి. ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు పోవడం రావడం గురించి పెద్దగా ఇప్పుడు పెద్ద ఇది ఉండకపోవచ్చు. ఎటువైపు అనే సందిగ్ధమే. మీరు అన్నట్టు కత్తి ఒక పక్క వేలాడుతూ ఉన్నప్పుడు ఇటువైపు అంటే ముందుకెళ్తే నుయ్యిలో పడతాం, వెనక్కి వెళ్తే గొయ్యిలో పడతాం, నెత్తి మీద పిడుగు పడింది. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి, ఆడే కూలబడాలి. ఇప్పుడు నెత్తి మీద పిడిగేది పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ, ఆయన సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో చావు దెబ్బ. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 మరి వాళ్ళు గెలిచారు. అవును, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 3 గెలిచారు. ఆ 3 ఒకటి ఎస్సీ సుధా బద్వేలు రాజంపేట ఆకేపాటి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దో గొప్ప నువ్వు నిలబడతావు, పార్టీని నిలబెడతావు అనుకుంటే ఏం జరిగింది? కూలింది. నీ కంచుకోట ఒక దెబ్బకి మరి అది డొల్లకోట అనేది బయటపడింది. సో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఇంకా చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అయితే అంటే ఎవరో బలహీనపరిచింది కాదు, ఎవరో చావు దెబ్బ కొట్టింది కాదు, ఎవరో కూల్చింది కాదనమాట. అతనంతట అతను కూలగొట్టుకున్న విధానం, తీరు, శాసనసభకి వెళ్ళకపోవడం బ్లండర్ మిస్టేక్. అంటే కాన్ఫిడెన్స్ నింపలేకపోతున్నాడు. అతను అసెంబ్లీకి నిన్ను గెలిపించారు, పులివెందుల నుంచి నిన్ను 61,000 ఓట్లతో గెలిపిస్తే ఆధిక్యత ఇప్పుడు తగ్గింది. 30,000 ఏమో పడింది ఇతనికి కూడా బ్యాండ్ ఆ రోజు. అతనికి 3 లక్షలు పడింది. ఎవరికి? అవినాష్ రెడ్డికి, కడప పార్లమెంట్. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలా? పని చేయాలా. పని చేయకుండా ఏం చేశాడు? పారిపోయాడు. అసెంబ్లీకి అతను గైర్హాజరై తను వెళ్ళకపోగా మిగతా 10 మందిని వెళ్ళకుండా చెడగొట్టిన దీంట్లో పులివెందుల ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు? నిన్ను గెలిపిస్తే నీ వాయిస్ లేదు అసెంబ్లీలో, నీ బదులు బీటెక్ రవిని గెలిపించుంటే బలంగా వాయిస్ వినపడేది. వాళ్ళకి కావాల్సినటువంటి సాగునీటి గురించి మాట్లాడేవాడు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేవాడు, పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడేవాడు. నీ దగ్గరకు వచ్చి పెండింగ్ బిల్లులు అడిగారు పాప మా పాడా కాంట్రాక్టర్లు. ఇప్పుడు వాళ్ళ ఒక 400-500 కోట్లు ఇవ్వాలి, వచ్చి నిన్ను నీ ఇంట్లో గెలిస్తే చిరాకిచ్చుకున్నావు, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండీరా అన్నాడు. ఇక పోతూ పోతూ అవినాష్ రెడ్డి అంకో చూపించిపోయాడు. అంటే ఇప్పుడు ఆ 400 కోట్లు అవినాష్ రెడ్డి కడతాడా? ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు ఏం చేస్తారు మరి? వాళ్ళందరికీ బీటెక్ రవి ఎట్టకుండా మా బిల్లులు ఇప్పించబ్బాయి నీ దాటు చేరిపోతాం తెలుగుదేశంలో అని చెప్తారు. ఎవరికాళ్ళు నువ్వు నీ సెల్ఫిష్ ఎజెండాతో నువ్వు వెళ్తే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్సు, కాంట్రాక్టర్లు వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యం. ఇప్పుడు ఒకటే పాయింట్, ఇవాళ నువ్వు అసలు ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయాడు. అయితే ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. లోక్సభ, రాజ్యసభకు వెళ్తే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తారా ఎవరికి వేయాలో ఓటు, లేదా మీ ఇష్టం అని తేల్చేస్తాడా అక్కడున్న ఎంపీలకి? ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న అలాంటి పరిస్థితి ఉంది కదా. అంటే దీనికి విప్ జారీ చేయరు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విప్ అవసరం లేదు, ఇది బ్యాలెట్ ప్రాతిపదికన జరిగే ఎన్నిక. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసుకుంటారు పూర్తి స్వేచ్ఛతో. మరి వాళ్ళు ఓటేసే పరిస్థితుల్లో మరి మా యొక్క ఆత్మ ప్రబోధానుసారం ఓటేసామంటారా? ఆత్మ ప్రబోధానుసారం, జగన్ ప్రబోధానుసారం కాదంట. ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పట్లో నీలం సంజీవ్ రెడ్డి, వివి గిరి కంటెస్ట్ చేశారు. ఏది 69 ఆ ప్రాంతంలో. నీలం సంజీవ్ రెడ్డి అధికారిక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి. ఆమె పిలిపించారు ఏమని? ఆయన మీద కొంచెం కంటుతో ఆత్మ ప్రబోధానుసారం వేయమంది ఆమె. ఏం చేశారు? వివి గిరిని గెలిపించుకున్నారు, వివి గిరి కోటేశారు. ఆ రోజు సంజీవరెడ్డి ఓటమికి ఇందిరాగాంధీయే ప్రధాన కారణం. తర్వాత అదే సంజీవరెడ్డిని ఆమె ఏకగ్రీవం చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఓటు వేయడం వల్ల గెలుపోవటములను ప్రభావితం చేసే పరిస్థితి అయితే లేదు కదా. ఆల్రెడీ ఎన్డీఏకి కావాల్సిన మెజారిటీ ఉంది,
రాజ్యసభ లోక్సభలో ఇప్పుడు ఇండి కూటమి వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. అసలు ఓటేయమని జగన్మోహన్ అంటే నేనేమంటున్నానంటే మీరు ఇందిరాగాంధీ ఉదాహరణ చెప్పారు కాబట్టి గెలుపు ఓటములను ప్రభావితం చేయలేరు, బట్ మద్దతు అయితే అవసరం కాబట్టి సాంప్రదాయంగా అడగాలి కాబట్టి అడిగారు అని నేను అనుకుంటున్నా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్ ప్రబోధానుసారం వర్కౌట్ కాదా? అదే ఆత్మ ప్రబోధానుసారం అంటే ఆత్మ అంటే ఇప్పుడు ఏది ఆత్మ? ఇవాళ వైసీపీ ఎంపీలకు ఆత్మ డబ్బే ఆత్మ. ఇప్పుడు దీంట్లో ఈ ఎన్నికలో కూడా డబ్బు చేతులు మారే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు అవతల ఉన్నది జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఆయన ఇలాంటి వాటికి ఆయన అంత సుముఖంగా ఉండని పరిస్థితుల్లో ఒకటి మాత్రం వాస్తవం, ఏది జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో అతని స్టాండ్ ఏంటి? రైట్. అక్కడ అతను జీరో అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఆ కప్పదాట్లు, ఆ గోడ దూకుడు పరిస్థితి ఇవాళ అవే అతని పాలిట మరి ప్రతిబంధకాలైన పరిస్థితి అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ.